హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. సో ఈరోజు నా యొక్క ఎక్స్పీరియన్స్ 2017 నుంచి అండి. 2017 నుంచి ప్రజెంట్ కూడా రన్నింగ్లో ఉంది. నాకు కూడా ఓన్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్ ఒకటి ఉన్నది, సర్వీస్ బేస్ ఒకటి ఉన్నది. సో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఒకటి ఉన్నది అన్నమాట. సో డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేస్తాము. డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్వేర్స్ అనేసే కాదు, అన్ని రకాల సాఫ్ట్వేర్స్ మేము డెవలప్ చేస్తాం. ఓకే, సో ఇది పక్కన పెడితే ఆ, గత కొన్ని రోజులుగా ఐ మీన్ 3 ఇయర్స్గా నేను చాలా కంపెనీలకి సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. సో వందలలోనే ఉంటాయి. వాటిల్లో సక్సెస్ అయిన కంపెనీలకి, ఫెయిల్యూర్ అయిన కంపెనీలకి డిఫరెంట్ ఏంది అనేసి గమనిస్తూ ప్రాక్టికల్ లైఫ్ నుంచి నేను ఈ యొక్క విషయాలను మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను కాల్ చేసి, సార్ మీ యొక్క అనుభవం, మాకు ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయండి, మాకు ఒక మంచి కంపెనీ పెట్టాలనుకుంటున్నాం అని చెప్తా ఉంటారు. సో వాళ్ళ కోసం. సో ఫస్ట్ మీరు డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడపాలంటే లీగల్ డాక్యుమెంట్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ఇంకా ఏదైతే మీరు కంపెనీ స్టార్ట్ చేసేది ఈజీ, కానీ దాన్ని లైఫ్ లాంగ్ నడపడం చాలా 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 కష్టం అండి. టర్న్ ఓవర్ తీసుకురావడం చాలా కష్టం. సో డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టంగానే మీకు రిజల్ట్ వచ్చేసి మీ బిజినెస్ ఓ రేంజ్కి వెళ్ళిపోయేట్టుకుంటే ప్రతి ఒక్కరూ డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు పెట్టేస్తారు. ఓకే, సో యావరేజ్గా 100 కంపెనీలలో సక్సెస్ అయ్యే కంపెనీస్ ఒక 10 కూడా లేవండి. సో అది డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ అనేసే కాదు, మీరు బిజినెస్ ప్రకారంగా కూడా తీసుకోవచ్చు. బిజినెస్లో 100 మంది బిజినెస్ పెడితే 10 మంది కూడా సక్సెస్ కావడం లేదు. సో మనం డైరెక్ట్ సేలింగ్ కంపెనీల గురించి చూద్దాం. ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు వీళ్ళు కొంతమంది ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయారు, ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ అంటే మనకి ఉండాలి, మీరు కంపెనీ పెట్టి నడపగలరా, మీకు ఆ అర్హత ఉందా అని చెప్పేసి. ఈరోజు మనం బ్యాంకులో జాబ్ చేయాలంటే మనకు అకౌంట్స్ తెలిసి ఉండాలా. సో ఇంకేదైనా మనము కోడింగ్ చేయాలంటే మనం కోడింగ్ అనేది నేర్చుకొని ఉండాలి కదా. అదే విధంగానే డైరెక్ట్ సేలింగ్ కంపెనీని మీరు నడపాలి అంటే మీకంటూ ఒక అర్హత అనేది ఉండాలి. అదేంటో చూద్దాం. ఫస్ట్, ఓన్ ప్రోడక్ట్ అయి ఉండాలి. ఓన్ ప్రోడక్ట్ అంటే వేరే ప్రోడక్ట్ కూడా ఉండొచ్చు, కానీ ఆ ప్రోడక్ట్ మీరు ఖచ్చితంగా లైఫ్ టైం ఇవ్వగలరా, ఆ ప్రోడక్ట్ ఎంత మాత్రం క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ ప్రైజ్ ఎంత ఇస్తున్నాం, మనము ట్రెడిషనల్ మార్కెట్కి ఈక్వల్గా ఇస్తున్నామా లేదా అని చెప్పేసి ప్రోడక్ట్ గురించి. ఇంకా ప్రోడక్ట్ అన్నాక ప్రోడక్ట్ గురించి A to Z అనమాట. ఓకే, అది ప్రైజ్ అయినా ఉన్నాయి, బీవీ అయినా ఉన్నాయి, లేదంటే ఇంకేదైనా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఉన్నాయి, అన్నీ మీకు వీలైనంత వరకు మీకు అనుగుణంగా ఉందా లేదా ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, సో తర్వాత ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా మీ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండింది అనుకో, డిటర్జెంట్ పౌడర్ కానీ, ఊరగాయలు కానీ, అంటే పికిల్స్ కానీ, లేదంటే మీకు ఆల్రెడీ ఏదైనా షాప్ ఉండడం కానీ, లేదంటే ఇంకేదైనా మీకు బిజినెస్ ఉండడం కానీ ఉంటే అదే బిజినెస్ని డైరెక్ట్ సేలింగ్ ద్వారా మీరు ప్రమోట్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అలా చేస్తే కొద్దిగా ఈజీగా మీరు సక్సెస్ అయిపోతారు. తర్వాత ప్రోడక్ట్ అనుభవం లేకుండా ఎవరో చెప్పినారు అని చెప్పేసి లక్షల లక్షల ప్రోడక్ట్ల మీద పెట్టేసేది, ఇంకా డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెడితే సక్సెస్ వచ్చేస్తుందని మాత్రం చేయకండి. నెగిటివ్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. మీకు ఉండవలసినటువంటి అర్హతలో ఫస్ట్ ఆ ప్రోడక్ట్ పైన మీకు గ్రిప్ అనేది ఉండాలి. ఏదైతే గ్రిప్ అంటే ఏంటి, నువ్వు మార్కెట్ చేయగలగాల, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాల, దాని మ్యానుఫ్యాక్చరింగ్ తెలిసి ఉండాలా. సో ఏ ప్రోడక్ట్ పెడతావో దాని గురించి A to Z తెలుసుకోవాలి నువ్వు. ఓకే, తర్వాత ఫస్ట్ లీడర్గా నువ్వు గెలవాలి. లీడర్గా గెలవాలంటే ఏంది, నువ్వు ప్రోడక్ట్ ఉండిన తర్వాత లీడర్గా నువ్వు గెలవాలి. అంటే
బాస్ లాగా లేకుండా ఒక లీడర్గా నీ యాటిట్యూడ్ ఉండాలి. లీడర్ ఏం చేస్తారో తెలుసుగా, మార్గదర్శకుడు తను, అన్నీ నేర్పిస్తాడు, ఓపికతో ఉంటాడు. సో రిజెక్షన్స్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతాడు, ఎక్కడ పడితే ఆడ గొడవలు పెట్టుకోడు. సో వీలైనంత వరకు ప్రాబ్లానికి సొల్యూషన్ మాత్రమే వెతుకుతాడు. ఓకే, తన యొక్క మాట తీరు, తన ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటాయి. 10 మంది తన బాటలో నడవగలుగుతారు. అంటే ఇంకా లీడర్షిప్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, లీడర్ అనేవాడు ఎలా ఉండాలనో. ఆ లీడర్గా నువ్వు గెలవలేనప్పుడు ఇంకా చేయలేవు. లీడర్ కంటే నీ మాటల్ని నువ్వు చెప్తే, నీ యొక్క వర్కింగ్ స్టైలు, నీ టాకింగ్ స్టైలు, నీ యొక్క విజన్ అండ్ మిజను, నీ టాలెంటు, ఒక లీడర్గా కనీసం నిన్ను నమ్మి 10 మంది అయినా నీతో కలిసి నిన్ను నమ్మగలరా? అంటే వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండగలవా? కంపెనీ ఫౌండర్ అన్నాక కనీసం నువ్వు వందలాది మందికి ఇన్స్పిరేషన్ కాగలవా? ఉంటే క్యారీ ఆన్ అవ్వచ్చు నువ్వు. తర్వాత డైరెక్ట్ సేలింగ్ యొక్క ఎడ్యుకేషన్ నీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇదే ఇంతే అండి, ఇంక పెద్ద విషయం ఏం లేదు. ఈ 3 విషయాలు లేవు చాలామంది కాడ. మళ్ళీ మాట్లాడతాను నెగిటివ్ గురించి. డైరెక్ట్ సేలింగ్ ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండాలి? డైరెక్ట్ సేలింగ్లో టీమ్ ఫాలోఅప్ తెలిసి ఉండాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలిసి ఉండాలి, నువ్వు మీ బిజినెస్ ప్లాన్ చెప్తే చాలా అట్రాక్టివ్గా అనిపించాలి, నీ మాట తీరు. అంటే ఇంకా డైరెక్ట్ సేలింగ్ ఎడ్యుకేషన్ అంటే ఇంకా అర్థం చేసుకోండి, దాంట్లో టీములు ఫాలోఅప్ చేయడం, జాబులకి బిజినెస్కి డిఫరెంట్ చెప్పడం, ఎందుకు మీ కంపెనీ అని చెప్పేసి చెప్పడం. సో ఇవన్నిట్లో నువ్వు డైరెక్ట్ సేలింగ్ ఎడ్యుకేషన్లో నువ్వు నెగ్గాల, ముందుకు రాగలగాల. ఓకే, ఇవి 3 ఉంటేనే మీరు కంపెనీ పెట్టండి, లేదంటే పెట్టొద్దండి దయచేసి. ఓకే, సో పెట్టి కూడా వేస్ట్. ఓకే, ఒకవేళ మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి మీకు ఆల్రెడీ బట్టల షాపు ఏదైనా ఉన్నా లీడర్షిప్ ఎడ్యుకేషన్ లేకుండా పెట్టొద్దండి. ఓకే, అవి నేర్చుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. సో ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ గురించి ఫుల్ క్లారిటీ అంటే ఇంక A to Z ప్రోడక్ట్ గురించి. తర్వాత లీడర్గా గెలవాలి, ఎడ్యుకేషన్లో, అది డైరెక్ట్ సేలింగ్ ఎడ్యుకేషన్లో దిట్ట అయి ఉండాలి నువ్వు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్స్ గురించి పక్కన పెట్టేసినాం. రిమైనింగ్ సార్ ఇంకా మీరు కొన్ని పాయింట్లు చెప్పలేదు, లీగల్ డాక్యుమెంట్ చెప్పలేదు, ఇంకా అది ఇంకా అదంతా కాదు, అదంతా డబ్బులు ఇస్తే వచ్చేస్తాయి మీకు. ట్యాక్స్లు పే చేసుకోవడం ఇవన్నీ డబ్బు ఉంటే చాలు వచ్చేస్తాయి. ఓకే, ఇంకా మీరు నెల నెల ట్యాక్స్ పే చేసుకోవడమో, 3 monthsకి ఒకసారి పే చేయడమో, 1 year ఎప్పుడైనా మీరు ట్యాక్స్ అనేది జెన్యున్గా ఉంటే చాలు మీరు ట్యాక్స్ విషయంలో. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మీరు చెయ్యకూడని పనులు. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మూవ్ ఆన్ అనేది అవ్వండి. ఓకే, సో రాంగ్ కమిట్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. సరే, ఇప్పుడు రాంగ్ కమిట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. రాంగ్ కమిట్మెంట్ అంటే కంపెనీ సక్సెస్ కోసం నువ్వేం చేస్తావంటే జనాల పైన ఆటో పూల్ ఇన్కమ్సో లేదంటే ఆటో ఫీల్ ఇన్కమ్సో తీసుకొని వచ్చి జనాల మీద రుద్దుతావు స్టార్టింగ్లో. అది నువ్వు స్టార్టింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మంచి కంపెనీను నువ్వు డెవలప్ చేసుకోవాలంటే ఇది మాత్రం రాంగ్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వకు. ఓకే, రాంగ్ కమిట్మెంట్ మీన్ నువ్వు కనుక కంపెనీ పెట్టి నీ టీంతో కలిసి నువ్వు కూడా తాగేసి తిరగతా ఉన్నావనుకో, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు చెప్తున్నా. సో అది రాంగ్ కమిట్మెంట్ కదా. అంటే నువ్వేం చేస్తున్నావు, నీ టీం వాళ్ళు కూడా అదే చేస్తారు కదా, అది ఆలోచించాల. తర్వాత ప్రోడక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఎట్లా డెలివరీ ఇవ్వాలా. నువ్వు ఏదైతే స్టార్టింగ్లో కమిట్మెంట్ ఇస్తావో అదే ఫాలో అవుతారు అందరూ. దీన్ని డూప్లికేషన్ అని కూడా అంటారు. ఓకే, రాంగ్ డూప్లికేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్కి మనం పెళ్ళిలో ఫస్ట్ వెళ్ళేవాడు ఇస్త్రాక్ తీసుకెళ్ళి ఎక్కడైతే వేస్తాడో రెండోసారి వెళ్ళేవాడు కూడా ఆడే వేస్తాడు అట్లా. సో రాంగ్ కమిట్మెంట్ అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వద్దండి. రాంగ్ కమిట్మెంట్లు అంటే అబద్ధాలు చెప్పడం కానీ ఎనీథింగ్ ఇంకేదైనా కూడా సరే. ఓకే, నువ్వు చేయలేకపోయే విషయాలు కూడా చెప్పడం కానీ. సో దీనికి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఒకటి ఉంటే ఇంకా దానికి క్రిప్టోని యాడ్ చేయడం కానీ అట్లాంటి పనులు చేయకూడదు. ఓకే, రాంగ్ కమిట్మెంటే వద్దు మీకు. అది చేశారా ఇంక పోయినట్టే మీరు. ఓకే,
తర్వాత కంపెనీ పైన కానీ ప్రోడక్ట్ పైన కానీ లీడర్స్ని నమ్మి కానీ ఎనీ సిచ్యువేషన్ ఏదైనా కూడా సరే హై ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరాదు. ఎందుకంటే మీరు మార్కెటింగ్లో ముందుకు వెళ్తున్నారు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి మీరు హై ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే మీరు దాన్ని మౌల్ చేసుకొని ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఒక 3 నెలలు 4 నెలలు డల్ అవ్వచ్చు బిజినెస్. సో హై ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ పైన పెట్టేసినావు అనుకో, అవి మూవ్ ఆన్ కాకపోతే నువ్వు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో హై ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా నువ్వు నష్టం వచ్చేలాగా ఏది చేయకుండా సింపుల్గా గ్రో విత్ అడ్జస్ట్మెంట్, వెన్ యూ హ్యావ్ పవర్ దెన్ చేంజ్ ద సిస్టమ్ అన్నట్టు మూవ్ ఆన్ కావాలి. ఓకే, తర్వాత కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాలి ప్రోడక్ట్ పైన కానీ ఇంకేదైనా ఆఫీస్. ఇప్పుడు ఈ రెండు విషయాలలో ఎలా ఫెయిల్యూర్ అయినారో చెప్తారు నాకు తెలిసిన వాళ్ళు. రాంగ్ కమిట్మెంట్, ఆటో ఫుల్ సిస్టమ్స్ పెట్టి తర్వాత కంపెనీ ఫ్యూచర్లో తీసేసి ప్రోడక్ట్ మూవ్ ఆన్ చేస్తా అనుకున్న వాళ్ళు జనాలతో దెబ్బలు తిని వెళ్ళిపోయారు. హై ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రోడక్ట్ల పైన హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది మూవ్ ఆన్ కాక కొన్ని రోజులు టైం బట్టి మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకొని లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, తర్వాత చాలామందే ఉన్నారు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇంకొకటి, టీంలో మీకు ఎవరైనా ఒక లీడరు మీ టీంలో నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. కంపెనీ ఫౌండర్ నువ్వు యాక్చువల్లీ, కానీ నువ్వేం చేస్తుంటావనంటే కంపెనీ ఫౌండర్ అనే మాట మర్చిపోయి లీడర్కి ఊడియం చేస్తూ ఉంటావు. ఒక లీడర్కి అది నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. ఓకే, ఎవరైనా ఒక టీం లీడర్ ఏం చేస్తాడని నువ్వు పెట్టు నేను చూసుకుంటాను అంటాడు వాడు. తర్వాత లీడర్స్ మాట వాళ్ళ మాట విని నువ్వు కనుక కంపెనీ స్టార్ట్ చేయడమో లేదంటే ఇంకేదైనా చేయడమో డబ్బులు పెట్టడమో చేయరాదు. ఎందుకంటే వాళ్ళు అది పర్మనెంట్. ఈ విధంగా చేయడం వల్ల చాలా కంపెనీలు నాశనం అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. దానివల్ల చెప్తున్నాను నేను. తర్వాత మరి ఏం చేయాలి సార్ అంటే నీకంటూ ఒక క్లారిటీ ఉండాల. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక లీడర్ వచ్చి సార్ మీరు పెట్టండి సార్, ఈ ప్రోడక్ట్ పెట్టండి ఇలా తీసుకురండి అన్నాడు అనుకో, నువ్వు ముందే ఆలోచించి తను ఏదైనా చేసినా నువ్వు తట్టుకోగలవా అని చెప్పేసి నీ క్లారిటీ నీకు ఉండాల. ఓకే, సో లీడర్ మీద నమ్మి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కంపెనీ అయితే పెట్టద్దండి. ఓకే, తర్వాత కాఫీ చెయ్యరాదు అంటే ఆల్రెడీ మార్కెట్లో ఒక కంపెనీ ట్రెండింగ్గా వెళ్తూ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా మన ఆంధ్రాలో ఒక లోన్ కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, పేరు చెప్పను, పెద్దది. సో దాన్ని చూసి చాలా కంపెనీలు అదే కాన్సెప్ట్లోకి వచ్చాయి. లాస్ట్కి ఏమైంది, అది పోయింది ఇవి పోయినాయి. ఓకే, తర్వాత ఎలక్ట్రికల్ బైక్స్ పైన చాలా కంపెనీలు ఎంఎల్ఎంలోకి వచ్చాయి, కానీ ఈరోజు ఒక్కొక్కటి కనుమరుగైపోతున్నాయి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ప్రోడక్ట్లో లేదు, ఏమీ లేదు. ఏదో కంపెనీ సక్సెస్ అయ్యిందని చెప్పేసి దాన్ని వీళ్ళు కాపీ చేస్తారు అంతే తప్ప వీళ్ళకంటూ ప్రోడక్ట్ మీద అవగాహన ఉండదు, లీడర్షిప్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. అసలు ఆ బిజినెస్ ఎందుకు పెడుతున్నారో కూడా అర్థం కాదు వీళ్ళకి. ఎందుకు పెడుతున్నారు అంటే ఇంకా మాటలు చెప్తారే తప్ప రియల్ క్లారిటీ ఉండదు ఆడ. ఓకే, సో ఇది మరి సక్సెస్ అయినటువంటి పర్సన్స్ ఎలా ఉండాలి సార్ డైరెక్ట్ సేలింగ్లో ఒకసారి చెప్పండి సార్ అని చెప్పేసి మీరు అడిగినట్లయితే దానికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ వన్, ఒక పర్సను సక్సెస్ అవుతున్నాడు, తనకి బిజినెస్ అన్నది ఆల్రెడీ 10 సంవత్సరాలుగా ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నాడు బట్టల బిజినెస్లో. సో దాన్ని కాస్త ఇంకా దాని టర్న్ ఓవర్ పెంచుకోవడం కోసం అంటే డైరెక్ట్ సేలింగ్ కూడా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు తను ఇది సక్సెస్ అయినా అవ్వకపోయినా తనకు ఆల్రెడీ అనుభవం ఉంది, దాన్ని చాలా రోజులుగా నడుపుతున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు. ఓకే, డన్. ఇంకొక పర్సన్ ఎలా ఇదయ్యాడంటే తనకంటూ ఈ ప్రోడక్ట్ పైన ఈ ఎడ్యుకేషన్ పైన ఇష్టం, ఎవరి మాట వినడు,
తనకంటూ ఒక క్లారిటీ ఉంది, తనకంటూ ఫుల్ అవగాహన ఉంది కాబట్టి దాంట్లో మూవ్ ఆన్ అయినాడు, పర్మనెంట్గా గెలుస్తున్నాడు. ఓకే, అంటే పర్మనెంట్గా దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఓకేనా? సో మీకు అంటే దీని మీనింగ్ ఏంటంటే అది నువ్వు లైఫ్ టైం టేకప్ చేయగలగాల. కావాలంటే చూడండి, మొన్నటి వరకు కొంతమంది ఎలక్ట్రికల్ బైక్స్ అన్నారు, ఈరోజు ప్రోడక్ట్ మార్చేస్తారు. మొన్నటి వరకు మేము పిక్కిల్స్ పెడతామంటారు, తర్వాత ప్రోడక్ట్ మార్చేస్తారు. అంటే నీకంటూ ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి అర్థం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా మీకు డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క టైప్ ఆఫ్ కంపెనీస్కైనా లేదంటే ఏ బిజినెస్కైనా నేను అన్ని రకాల సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తున్నాను. సో మీకు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి ఇవ్వాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.